వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను హరిగోస పెడుతుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కాంటా పూర్తయిన ట్రాక్ షీట్ ఇవ్వడం లేదని రైతులు శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన ఈ విషయమై ఐకేపీ వ్యవసాయ అధికారులను నిలదీశారు. ట్రాక్ షీట్లను మిల్లర్లకే ఇస్తున్నామని ఐకేపీ సిబ్బంది చెప్పగా శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి నరేంద్రరావు ఉన్నారు. కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మిల్లర్లతోటి పౌర సరఫరా అధికారులు పూర్తిగా కుమ్మక్కైనట్టుగా కనపడతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వరి ధాన్యానికి 2320 రూపాయలు ఇలా ధర ప్రకటించి ఇలా హమాలీ దగ్గర నుంచి సుతినిపోస దగ్గర నుంచి ఇలా పూర్తి స్థాయిలో ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్ని ఖర్చులు భరిస్తున్నప్పటికీ కూడా ఇలా వడ్ల కల్లాలలో రైతులు బిక్కుమంటూ కాటాలు గాక నెల రోజులు పైగా మరి ఇలా వేచి ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు మనం పాలేరు ఇలా వడ్ల కొనుగోలు కేంద్రానికి వస్తే ఇక్కడ దుస్థితి ఏంటంటే రైతుకు ట్రక్ చిట్ ఇవ్వట్లేదు. ఇలా ఇంత దారుణంగా బహిరంగంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా మిల్లర్లు కుమ్మక్కై ఇలా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మద్దతు ధర రైతులకు అందకుండా సైంధవుడు పాత్ర పోషిస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉంది. మిల్లర్లతోటి పౌర సరఫరా అధికారులు పూర్తిగా కుమ్మక్కైనట్టుగా కనపడతా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వరి ధాన్యం